గత 30 ఏళ్లుగా చంద్రబాబు వైఎస్ఆర్ కేసీఆర్ హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, సామ్య మిశ్రా, ఇతర అధికారులు, ఫైర్ సిబ్బంది హాజరయ్యారు. ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో కమాండ్ కంట్రోల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫైర్ డిపార్ట్మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాల కోసమే కాదు, విపత్కర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారని తెలిపారు. ప్రాణాలు తెగించి అందరి ప్రాణాలు కాపాడడంలో ఫైర్ డిపార్ట్మెంట్ కీలకమన్నారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఫైర్ డిపార్ట్మెంట్ కి భవనం లేకపోవడం మంచిదని కాదన్నారు. యాక్సిడెంట్స్ అయితేనే కాదు, వరదలు వచ్చినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా, కన్స్ట్రక్షన్స్లో ఏదైనా బిల్డింగ్స్ కొలాప్స్ అయినా, ప్రమాదం అంటూ జరిగితే అందరికంటే ముందుగా వచ్చేది ఫైర్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ నగరం అనేది ఇండియాలో ఉండే 5 మెట్రోపాలిటన్ నగరాలలో ఒక ప్రముఖమైన నగరం. మా అధికారులకు కూడా ముఖ్యంగా నాగిరెడ్డిని నేను అభినందిస్తున్నా. కనీసం ఇనిషియేట్ చేసి మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకంటూ గుర్తింపు ఉండే ఒక భవనాన్ని నిర్మించుకున్నాను. అట్లీస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఏడుందంటే ఇప్పుడు ఒక అడ్రస్ దొరికింది. సో ఎవరికైనా ఒక అంటే ఏమంటారు, ఒక అడ్రస్ ఉండాలి. అత్తపత్త క్యా అంటారు కదా, అట్లా భవిష్యత్తులో కూడా ఆ డిపార్ట్మెంట్కి నా సూచన, ఏదైనా ఇంకా ఏమైనా మీరు చేయగలిగిందంటే మీరు చేయండి. నాకు తెలిసి ఆ డిపార్ట్మెంట్ శాంక్షన్ పోస్ట్ 3000 అనుకుంటా. మొన్న 491 భర్తీ చేసిన అయినా 2000కే చేరినట్టుండ్రు. ఇంకా 1000 ఖాళీలను కూడా తొందరలోనే మా ప్రభుత్వం నియమిస్తుంది. మీకు కావాల్సిన విధంగా. అదేవిధంగా డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారుల కింద ముందు వస్తూ నాగిరెడ్డి గారు చెప్పిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్సు, ఇతర వసతులు మా ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వాలని చెప్పిండు. అదేం పెద్ద కోరిక కాదు, అది మా బాధ్యత. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో 100% ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ